అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 21 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం కోల్పోవద్దు. పండ్లతో నిండిన చెట్టు వంగినట్టే గొప్ప మనిషి ఎప్పుడు వినయంతో ఉంటాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 21, 2026 వారం మంగళవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 5:56 సూర్యాస్త సమయం 6:49 చంద్రోదయము 12:10 చంద్రాస్త సమయము 11:50 ఈ రోజున తిథి అష్టమి, జూలై 21 తెల్లవారుజామున 4:03 నుంచి ప్రారంభమయ్యి జూలై 22 తెల్లవారుజామున 5:16 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము చిత్త, జూలై 20 రాత్రి 7:09 నుంచి ప్రారంభమయ్యి జూలై 21 రాత్రి 8:49 వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి, జూలై 21 ఉదయం 7:54 వరకు. తదుపరి తులారాశి. యోగం సిద్ధ, జూలై 20 సాయంత్రం 6:36 నుంచి జూలై 21 సాయంత్రం 6:25 వరకు ఉంటుంది. తదుపరి సాధ్య. కరణం భద్ర, జూలై 21 సాయంత్రం 4:35 వరకు. తదుపరి భవ, జూలై 22 తెల్లవారుజామున 5:17 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:41 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:30 నుంచి ఉదయం 9:22 వరకు. మరలా రాత్రి 11:16 నుంచి రాత్రి 12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండము ఉదయం 9:09 నుంచి ఉదయం 10:45 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి ఉదయం 5:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:41 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకు సమాధానము అభిమన్యుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఏ నది దాటి గోకులానికి తీసుకెళ్లారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వివస్వత సప్తమి, దుర్గాష్టమి వ్రతము. పంచాంగం ప్రకారం ఈ రోజున కేవలం అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 21 రాత్రి 8:49 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 21 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.